హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సెప్టెంబర్ 1 సండే. ఆ రోజు మా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బుడమేరు ఆ రోజు అనుకోని ఒక పీడకలలా మారింది. ఆ ముందు 2 days నుండి భారీ వర్షాలకి కొన్ని గంటలలోనే కట్టలు తెగిపోయి వరద మా ఏరియా ఆర్ఆర్పేటలోకి వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ 7కి నిద్ర నుండి కూడా లేవలేదు నేనైతే. బయట డోర్ నాక్ చేస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాము. చేయగానే షాక్ అంతే. ఇంకా అప్పటికే బయట నడుంలో వాటర్ వచ్చేసి ఉన్నాయి. ఇంట్లో ఏమైనా తీసి సర్దుదామని ట్రై చేసాం కానీ టైం చాలా తక్కువ ఉంది. అప్పటికే వాటర్ వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. సో ఏం చేయలేకపోయాము. మేము బయటకు వెళ్ళిపోయాము. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేసి ఇల్లంతా మునిగిపోయింది. త్రీ డేస్ పైనే టెర్రస్ పైన ఉన్నాము. పవర్ లేదు, వాటర్ లేదు, సరిగ్గా ఫుడ్ కూడా లేదు ఆ టైంలో అయితే. థర్డ్ డే ఇంకా ఎవరైనా వాటర్ అయినా అట్లీస్ట్ ఇస్తే బాగుండు అనిపించింది. చాలా టఫ్ సిచ్యువేషన్స్ అవైతే. వరద ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల బోట్స్ వాళ్ళు హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా ఎవరు రావడానికి లేకపోయింది. సో మాకు ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అయింది. సో నెక్స్ట్ ఇంకా మేము 3 days అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము. సో మళ్ళీ ఇప్పుడు 8 days తర్వాత వెళ్తున్నాం గైస్ ఇంటికి. వాటర్ తగ్గింది అని చెప్పారు. సో క్లీనింగ్ అవి చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ ఈ లారీస్లో ఇక్కడ వాటర్ బాటిల్స్, రైస్ ప్యాకెట్స్ అవన్నీ సప్లై చేయడానికి తెచ్చిపెట్టారు ఇక్కడ. మెయిన్ రోడ్ సైడ్ నుంచి ఇంకా వే ఓపెన్ చేయలేదు మాకు వాటర్ ఉండటం వల్ల. సో ఇక్కడ బుడమేరు రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ పై నుండి వెళ్ళి అక్కడ కర్రలు అవేవో కట్టి ఉన్నాయి, అట్లా దిగి ఏరియాలోకి వెళ్ళాలి. రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ కూడా ఇంకా వాటర్ అవి ఉన్నాయి. కొన్ని రోడ్స్లో వాటర్ అయితే తగ్గుతున్నాయి స్లోగా.
మా రోడ్లో ఇంకా వాటర్ తగ్గలేదు అసలు. చూసారా, అదే బుడమేరు కాలువ హౌస్ పక్కనే ఉంది. సో వాటర్ ఫ్లో ఇంకా అందులో అలానే ఉంది గైస్. ఇంకా మా హౌస్ దగ్గర కూడా వాటర్ అలానే ఉన్నాయి. సో చూద్దాం ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏంటో. లోపలైతే ఏది సేఫ్గా ఉండదు అని మాత్రం అయితే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, అదైతే తెలుసు. బాప్రే, చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే లోపల. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలో, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో అక్కడ క్లీనింగ్ అర్థం కావట్లే. ఆ పరిస్థితిలో ఉంది ఇల్లు అయితే. ఎయిట్ ఇయర్స్ మా కష్టం అంతా జస్ట్ ఒక ½ an hourలో తీసుకుపోయింది ఈ వరద. చేయాలి ఫస్ట్. ఫర్నిచర్స్, బుక్స్, బట్టలు అన్నీ మొత్తం ప్రతిదీ తడిసిపోయాయి. ఫ్రిడ్జ్ లోపలికి వాటర్ కూడా వెళ్ళిపోయాయి. వాషింగ్ మిషన్, టీవీ అన్నీ మునిగిపోయాయి. బట్ అవి వర్కింగ్గా లేదని ఇప్పుడే తెలియదు.
తర్వాత చెక్ చేసుకోమన్నారు. జెట్ మిషన్తో అయితే కొంచెం మాకు క్లీనింగ్ ఈజీ అయింది. వాల్స్ దగ్గర నుండి వాష్ చేయడం చాలా కష్టము. మాకు బయట వాటర్ ఏ లెవెల్లో ఉంది, లోపల ఇంట్లో కూడా అదే లెవెల్ వరకు వచ్చేసింది, 6 feet. ఈ బుడమేరు తెచ్చిన వరదలు మా ఇంటినే కాక మా మనశ్శాంతిని కూడా తీసుకుపోయింది. సో ఆఫ్టర్ 4 washes ఫైనల్గా ఇవాళతో అయితే క్లీనింగ్ కంప్లీట్ అయింది. బుడమేరు వరదలు అనేవి ఒక లెసన్ లాగా అయితే అనిపించింది మాకు. పవర్ లేక, ఫుడ్ లేక అదొక ఎక్స్పీరియన్స్. చాలా టఫ్ సిచ్యుయేషన్ నడిచింది అప్పుడైతే. ఎప్పుడు టీవీలో చూసి అయ్యో అనుకునే వాళ్ళము, బట్ మన లైఫ్లోనే మనకే వచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అని తెలిసింది గైస్. ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం, ఆ శక్తిని ఎవరు ఎదుర్కోలేరు. అండ్ ఈ టఫ్ టైమ్స్లో మాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చిన్న వర్డే, వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. సో ఇది ఒక న్యూ బిగినింగ్ అనుకుని మనసులో నమ్మకం ఉంచుకొని మళ్ళీ మనందరం హ్యాపీగా మన లైఫ్ రీస్టార్ట్ చేద్దాము. కష్టకాలం ఎప్పటికీ నిలవదు. సో అందరూ హ్యాపీగా ఉండాలి. టేక్ కేర్ అండ్ బాయ్.